హాయ్ అందరికీ వెల్కమ్ టు రాధిశ్రీ కిచెన్. ఈరోజు స్పెషల్ చేపల పులుసు. ఎలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చేపల పులుసుకి కావలసినవి: కేజీ చేప ముక్కలు, 6-7 పచ్చిమిర్చి, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, కారం, ధనియాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, నూనె. ముందు మసాలా తయారు చేసుకుందాం. 2 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 7-8 వెల్లుల్లిపాయలు. దీనిని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 50 గ్రాముల చింతపండు తీసుకుని వాటర్ వేసి నానబెట్టుకోవాలి. చేపల పులుసు చేయడానికి ప్యాన్ తీసుకోవాలి. నూనె వేసుకొని తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు, చేప ముక్కలు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 3 టీ స్పూన్స్, ఉప్పు తగినంత, కరివేపాకు, కొత్తిమీర, 2 గ్లాసుల నీళ్ళు. ముందుగా అన్నీ కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు స్టవ్ మీద పెట్టుకోవాలి. మూత వేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఎలా ఉందో చూడాలి. అప్పుడు ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును ఈ విధంగా గుజ్జు తీసుకుని చేపల పులుసులో వేసుకోవాలి. గరిటెతో కలిపితే ముక్కలు విడిగిపోతాయి కాబట్టి క్లాత్ తీసుకుని ఇలా కుదిపితే బాగా కలుస్తుంది. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకుని 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత మూత తీసి పులుసు కొంచెం దగ్గరికి అయ్యాక 3 టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకుని ఇలా క్లాత్తో కూరని ఇలా తిప్పాలి. మళ్ళీ 5 మినిట్స్ ఉంచి 5 మినిట్స్ ఉంచాలి మూత వేసి. 5 నిమిషాల తర్వాత పులుసు అంతా దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పైకి నూనె తేలినప్పుడు కూర ఉడికిపోయినట్టు. తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి.
మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.